హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకు ఎడ్సెట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఈరోజు నుంచి స్టార్ట్ కాబోతుంది. సో దీనికి సంబంధించి ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ఏంటి అని చెప్పేసి మనకు కొంచెం క్లారిటీ ఉంటే బెటర్ ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ప్రజెంట్ మనం అఫీషియల్ వెబ్సైట్లోకి కనుక వెళ్తే సో మనకు ఆటోమేటిక్గా అక్కడ కనిపిస్తుంది. సో క్లిక్లీ హియర్ ఫర్ Edcet 2022 అడ్మిషన్స్ అని చెప్పేసి స్క్రోల్ అవుతా ఉంది. సో ఈ స్క్రోల్ అయ్యే దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు టోటల్ వచ్చేసి అంత వెబ్సైట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఏ విధంగా మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలి, ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంది, సో ఆ గైడ్ లైన్స్ అక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇచ్చారో సో టోటల్గా అవన్నీ మీరు ఫాలో అయితే తప్పనిసరిగా ఒక ఎడ్సెట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనొచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి అన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. సో ఇది వచ్చేసి మనకు 18 to 26 వరకు అనేది ఉంది. సో ఇక్కడ వాళ్ళు ప్రతిదీ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో మనం టెన్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో మీకు పేపర్ నోటిఫికేషన్కి సంబంధించి కావచ్చు, అలాగే డీటెయిల్డ్ నోటిఫికేషన్కి సంబంధించి కావచ్చు, ఒకవేళ ఎడ్సెట్కి సంబంధించినటువంటి డేట్స్ కూడా మీ దగ్గర అవగాహన లేకుంటే వాటికి సంబంధించిన డేట్స్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవ్రీథింగ్ మనకి ఏదైతే డౌట్ ఉందో సో వాటికి సంబంధించినటువంటిది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. సో మనకు ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కూడా అంటున్నాం. సో ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏంటి అని చెప్పేసి మనకు డౌట్ వస్తే ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకు ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏంటి అని చెప్పేసి డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో నేను వాటిని కూడా అబ్జర్వ్ చేసినాను. సో ఇందులో ముఖ్యంగా మనకు వచ్చేసి ఆధార్ కార్డు అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో క్యాస్ట్ ఇన్కమ్, అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్, SSC ఏదైతే మనం రాసినటువంటి ఎడ్సెట్ ర్యాంక్ కార్డు ఉందో సో ర్యాంక్ కార్డుకి సంబంధించి కావచ్చు, అలాగే ఇంటర్ మెమో కావచ్చు, డిగ్రీ మెమో, ఒకవేళ మీరు పీజీ తర్వాత b.ed కనుక చేస్తే పీజీకి సంబంధించినటువంటి మెమోస్ ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి కూడా డీటెయిల్గా ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్లలో ఉంది. సో ఈ సర్టిఫికేట్స్ మొత్తం తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ ఫీ అనేది SC/ST క్యాండిడేట్లు అయితే 500 రూపీస్, అదర్ క్యాండిడేట్స్ అయితే 800 రూపీస్ అనేది మనం పే చేసిన తర్వాత సో డాక్యుమెంట్స్ అనేవి అక్కడ మనం క్లారిటీగా అండ్ క్లియర్గా స్కాన్ చేసి పెట్టడం ద్వారా మన రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అవుతుంది. సో సర్టిఫికేట్స్ అనేవి ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అన్నీ కూడా ఎటువంటి డౌట్స్ లేకుండా కన్ఫామ్గా ఉంటే అప్రూవ్డ్ వస్తుంది ఫ్రెండ్స్. అప్రూవ్డ్ వచ్చిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ అనేది కల్పించడం అనేది జరుగుతూ ఉంది. సో అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలని చెప్పేసి కూడా మనకు ఉందిగా. సో ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ అయితే ఏదైతే ఉందో సో దాని మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనల్ని అఫీషియల్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు మీ యొక్క ఎడ్సెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే ఫర్దర్గా నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్టింగ్ అనేది ఇటువైపు నుంచి ఉంటుందనేది చెప్పేసి చెప్తా ఉండడం జరుగుతుంది. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా అలాగే హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి, వాటిని కూడా ఫాలో కావచ్చు. సో ఏ విధమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది, ఏ స్టెప్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి కూడా స్టెప్స్ టు బి ఫాలోడ్ అని చెప్పేసి కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ తర్వాత ఏమొస్తుంది, మనం ప్రాసెసింగ్ ఫీ అనేది అక్కడ పే చేయాల్సి ఉంటుంది 500 అండ్ 800 అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాలి. సో మస్ట్ అండ్ షుడ్గా ఆల్ జిరాక్స్ ఏదైతే మనకు 9th to up to డిగ్రీ వరకు ఉన్నటువంటి బోనోఫైడ్స్ కావచ్చు, SSC కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఎనీ సర్టిఫికేట్ కూడా మనకు ఒరిజినల్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. సో ఆన్లైన్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో మీకు వెబ్ ఆప్షన్స్కి అనేది ఎలిజిబిలిటీ కల్పిస్తారు. వెబ్ ఆప్షన్స్ ఎలిజిబిలిటీ కల్పించిన తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది కన్ఫామ్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ కన్ఫామ్ అయిన తర్వాత మీకు సంబంధించినటువంటి రిపోర్టింగ్ అనేది చలాన్తో సహా మీరు డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైతే మీకు రెస్పెక్టెడ్ కాలేజీలు వచ్చిందో ఆ కాలేజీలోకి వెళ్ళి సబ్మిట్ చేసేసి మీకు సీట్ అనేది కన్ఫామ్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా ప్రాసెస్ అయితే ఇది అండి 2022కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎడ్సెట్కి సంబంధించి. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా రిమైనింగ్ సర్టిఫికేట్స్కి సంబంధించి కావచ్చు, ఏ విధంగా అప్లై చేయాలి, వీటికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను అన్నిటికీ కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు చెప్పాల్సింది ఒకటి, ప్రతిదీ కూడా మనకు వెబ్సైట్లోనే ఉంది, డౌట్ చెందాల్సినటువంటి అవసరం లేదు. సో ప్రతిదీ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, డీటెయిల్ నోటిఫికేషన్ చదువుకోండి, ఫర్దర్గా ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ.